Hello friends, welcome to TechNews episode 1026. ఈరోజు డేట్ 6th June 2022. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు అమెజాన్లో 25%, 40%, 50%, 65% కూపన్స్ అనేవి చాలా పెద్ద ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద చాలా ప్రొడక్ట్స్ మీద వచ్చినాయి. చాలా వరకు నేను పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి ఛానల్లో ఉంటే. ఒకటి చెప్పమంటే యాపిల్ వాచ్ 6 సిరీస్లో మీకు ఈరోజు 25% కూపన్ వచ్చింది. చాలా పెద్ద డీల్ అనే చెప్పాలి, మంచి డీల్లో ఉంది. ఒకసారి చెక్ చేయండి, కొన్ని కింద యాడ్ చేస్తాను. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ ఆల్రెడీ ఈ కూపన్స్ మీద వచ్చేవి చాలా ఉన్నాయి. మన ఛానల్లో ఒకసారి వెళ్ళండి, టెలిగ్రామ్ ఓపెన్ చేయండి, పైన సెర్చ్ బార్లో TechFacts డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ మీకు 84,000 కంటే ఎక్కువ మంది ఒక పెద్ద గ్రూప్ కనిపిస్తుంది, దాంట్లో జాయిన్ అయిపోండి. ఇలాంటి లూట్ డీల్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు ఆఫ్టర్ లాంగ్ యాప్ మోర్ దాన్ 10 days కదా టెక్ న్యూస్ ఇవన్నీ. సో కొంచెం సిక్ అయిపోయాను, హెవీగా వచ్చింది, పెద్దనానికి వచ్చినట్టున్నాను నేను కూడా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈరోజు ఇక చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనం షామీ నుంచి స్టార్ట్ చేద్దాం. షామీలో లాస్ట్ 1 weekలో చాలా వరకు పెద్ద చేంజెస్ అయితే జరిగినాయి. సో వాటిలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్తాను. షామీ మన ఇండియాకి హెడ్ మను కుమార్ జైన్. అసలు షామీ స్టార్టింగ్ నుంచి హ్యూగో బారా తర్వాత షామీని ఇప్పటి వరకు లీడ్ చేసింది, ఇంత స్థాయిలో తీసుకొచ్చింది మను కుమార్ జైన్. సో మను కుమార్ జైన్ ప్రజెంట్గా మన ఇండియాకి హెడ్ కాదు, ఇప్పుడు ఆయనకి ఇండియాకి ఎలాంటి సంబంధం లేదు. ప్రజెంట్గా ఆయన గ్లోబల్ టీంలోనే ఉండిపోతారు. సో మన ఇండియాకి ప్రజెంట్గా మను కుమార్ జైన్ అనేది షామీ హెడ్ అయితే కాదనమాట. సో మన ఇండియాకి హెడ్ కావాలి కాబట్టి మళ్ళీ అల్విన్సే ఉన్నారు. అల్విన్సే అనేది ఇంతకుముందు మన ఇండియాలో ఉండేవాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్గా ఆయన ఇండోనేషియా టీంని లీడ్ చేస్తున్నారు. సో అల్విన్సేని మళ్ళీ మన ఇండియాకి తీసుకొచ్చారు. ప్రజెంట్గా మన ఇండియా హెడ్ షామీ బ్రాండింగ్కి మన ఇండియాకి హెడ్ అల్విన్సే. ఇంతకుముందు షామీలో ఉన్నారు, పోకోలో ఉన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్గా ఇండోనేషియా హెడ్ మన ఇండియాకి ఇప్పుడు ప్రజెంట్ హెడ్ లాగా వచ్చేసారనమాట. మన ఇండియాలో పోకో హెడ్ అనూష్ శర్మ ఉన్నారు కదా. ఈ అనూష్ శర్మ ఇప్పుడు మన ఇండియా పోకో టీంకి హెడ్ కాదు, ఈయన ప్రజెంట్గా షామీలోకి వెళ్ళిపోయారు. షామీలో CMO లాగా ఫామ్ అయ్యారు. CMO అంటే చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. సో ఆయన పొజిషన్ మారిపోయింది. సో మళ్ళీ పోకోకి హెడ్ కావాలి కాబట్టి పోకో టీంలో ఇంతకుముందు కొంచెం సీనియర్ అయిన హిమాన్షు టాండన్ ఉన్నారు. సో ఈయన ప్రజెంట్గా మన ఇండియా పోకో టీంని లీడ్ చేస్తారు. సో హిమాన్షు టాండన్ ఇప్పుడు ప్రజెంట్గా పోకోకి హెడ్ అనమాట. ఈ చేంజెస్ అయితే జరిగినాయి. అండ్ షామీ యాజ్ యూజువల్ సేమ్ ఫోన్స్ లాంటివన్నీ వస్తున్నాయి, అంటే ఎలాంటి చేంజెస్ ఉండవు. జస్ట్ ఏంటంటే వీళ్ళ టీంలో ఏదో గవర్నమెంట్ జాబ్స్ లాగా వీళ్ళు కూడా అక్కడికిక్కడ ట్రాన్స్ఫర్లు అనేవి అవుతూనే ఉన్నాయి. సో వీళ్ళు కూడా కొంతమంది ట్రాన్స్ఫర్ అయితే అవుతున్నారనమాట. కాకపోతే మను కుమార్ జైన్ మాత్రం ఇండియా షామీ టీం అంటే షామీ అంటే మను కుమార్ జైన్, మను కుమార్ జైన్ అంటే షామీ అనమాట. చాలా పెద్ద పొజిషన్కి తీసుకొచ్చారు ఆయన. హ్యూగో బారా మీకు గుర్తుండే ఉంటుంది, ఆయన తర్వాత మళ్ళీ ఆ లెవెల్లో దీన్ని తీసుకొచ్చింది మను కుమార్ జైన్. చాలా సంవత్సరాలు ఆయన మన ఇండియాని లీడ్ చేశారు. ప్రజెంట్గా అయితే ఇప్పుడు గ్లోబల్ టీంలోకి వెళ్ళిపోయారనమాట. నెక్స్ట్ మనకి పోకో నుంచి, పోకో ప్రజెంట్గా టీం మారింది కదా. సో పోకో టీము ఇప్పుడు ప్రజెంట్గా మన ఇండియాలో ఒక ఈవెంట్ అయితే చేయబోతుందని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇది మేబీ ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్లో జరిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా వీళ్ళు పోకో F సిరీస్ ఫోన్ని మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఈరోజు 4 గంటలకు వీళ్ళు ఇచ్చేశారు. ఖచ్చితంగా పోకో F4 సిరీస్లో ఫోన్ అయి ఉంటుంది. అది పోకో F4 GTయా పోకో F4 అనేది మాత్రం వెయిట్ చేయాలి. సో ఇది సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. నేను అనుకోవడం పోకో F4 వీళ్ళు ఏదైతే ఆ లెగసీ ఉందో, ఆ బ్రాండ్ ఉందో, ఆ పోకో F1 మీకు గుర్తుండే ఉంటుంది. నేను 3 సంవత్సరాలు దాన్ని రాకి పాపం చచ్చిపోయింది, డిస్ప్లే బయలుపోయి. అంతా బాగానే ఉంది కానీ డిస్ప్లే బయలుపోయింది అది. సో ఇప్పుడు 2000 వీడియోస్ దాకా ఉన్నాయి కదా ఛానల్లో. లాస్ట్ 3-4 months బ్యాక్ నుంచి వదిలేస్తే 1500 వీడియోస్ చూసుకోండి రఫ్గా. ఆ 1500 వీడియోస్లో ఏవైతే థంబ్నెయిల్స్ ఉన్నాయో ప్రతి థంబ్నెయిల్ కూడా పోకో F1తో షూట్ చేసింది. ఎక్సలెంట్ ఫోను, కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం తోపు అనమాట అది. సో ఆ పోకో F1 బ్రాండింగ్ తర్వాత మళ్ళీ పోకో F4 వీళ్ళు లాంచ్ చేస్తారేమో నేనైతే అనుకుంటున్నాను, గట్టిగా నమ్ముతున్నాను కూడా. చూడాలి మరి, ఈ వీక్లోనే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ పోకో F4 ఒకవేళ మన ఇండియాలో లాంచ్ అయితే అదేదైతే చైనీస్ రెడ్మీ K40S అని ఒక ఫోన్ రీసెంట్గా లాంచ్ అయింది. సో దాన్ని వీళ్ళు మన ఇండియాలో రీబ్రాండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ ఫోను మళ్ళీ గొప్పగా ఏమైనా పెద్ద ఇంప్రూవ్మెంట్స్తో వస్తుందా అంటే నాకైతే అంత పెద్ద ఇంప్రూవ్మెంట్స్ అయితే ఏం కనిపించలేదు. జస్ట్ లైక్ MI 11X
MI11Xకి కొంచెం మాడిఫైడ్ వర్షన్ లాగా ఉంటుంది, Android 12తో వస్తున్నట్టు అనిపిస్తుంది. స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్, 6.67 ఇంచెస్, 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED స్క్రీన్. అలాగే మీకు బ్యాక్ సైడ్ 64+8+2, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఆర్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 20 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 4700 mAh బ్యాటరీ వరకు ఉంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ఫోన్ ఉంటుంది. Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇవి దీంట్లో మనకు ఉండే మేజర్గా కనిపిస్తున్న కీ పాయింట్స్. ఒకవేళ నిజంగానే రెడ్మీ K40Sనే వీళ్ళు రీబ్రాండ్ చేస్తారు, లేదు వేరే ఫోన్ ఏదైనా రీబ్రాండ్ చేస్తున్నారంటే మాత్రం వెయిట్ చేయండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ పోకో F4 GT మరి దీన్ని తీసుకొస్తారా లేదని మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ రెండు ఫోన్స్లో ఏదో ఒక ఫోన్ వీళ్ళు ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే పోకో వాళ్ళు ఈరోజు వియత్నాంలో పోకో C40 అని ఒక బడ్జెట్ మొబైల్ని తీసుకొచ్చారు. సో ఇది మన ఇండియాకి కూడా రావచ్చు, మేబీ నెక్స్ట్ మంత్ ఆర్ ఈ వీక్లోనో ఈ మంత్లోనే మన ఇండియాలో చూడొచ్చేమో. అండ్ ఇది అరౌండ్ 7,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి హానర్ నుంచి హానర్ ఫైనల్గా మళ్ళీ మన ఇండియాలో ఒక వాచ్ని లాంచ్ చేసింది. హానర్ వాచ్ GS3 అని చెప్పి 13,000 రూపాయలు పెట్టారు. 7వ తారీఖు నుంచి మీకు అమెజాన్లో సేల్లోకి అయితే రానుంది. సో సూపర్ AMOLED డిస్ప్లే అండ్ మీకు మంచి క్వాలిటీ డిస్ప్లే ఉంటుంది, మంచి బ్యాటరీ లైఫ్, 14 డేస్ పాటు బ్యాటరీ లైఫ్ వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు. బ్లూటూత్ కాలింగ్ ఇలాంటివి ప్రీమియం ఫీచర్స్తో ఈ వాచ్ ఉంటుంది. జనరల్గా హానర్ హువావే వాచెస్ అంటే ప్రీమియం వాచెస్ కింద వెళ్ళిపోతాయి. ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. జస్ట్ లైక్ మీకు అమెజ్ఫిట్ GTR సిరీస్ GTS సిరీస్లు ఉంటాయి కదా, అలాంటి ప్రైజింగ్తోనే ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా అరౌండ్ 13,000 రూపాయల బడ్జెట్లోనే దీన్ని లాంచ్ చేశారు. అండ్ ఇది 7వ తారీఖు నుంచి మీకు సేల్లోకి రానుంది. మంచి వాచే, మంచి బ్యాటరీ లైఫ్ ఇస్తుంది కాబట్టి ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి నథింగ్ ఫైనల్గా ఈరోజు ఒక టీజర్ అయితే తీసుకొచ్చింది ఈ వీక్ అని చెప్పి. సో ఈ వీక్లో వీళ్ళు ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఏదైనా ఒక డీటెయిల్స్ని షేర్ చేయొచ్చు, లేదంటే లాంచ్ డేట్ని వీళ్ళు అనౌన్స్ చేయొచ్చు. లాంచ్ డేట్ అయితే వీళ్ళు ఈ వీక్లో తీసుకొస్తారని నేనైతే అనుకోవట్లేదు, ఎందుకంటే ఫోన్ ఆగస్ట్లో లాంచ్ అవుతుందని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి కాబట్టి. సో జస్ట్ వీళ్ళు ఏదైనా ఫోన్కి సంబంధించిన డిజైన్ కానీ ఫోన్కి సంబంధించిన ఒక కీ ఫీచర్ కానీ వీళ్ళు రివీల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ మనకి కొన్ని డీటెయిల్స్ అయితే లీక్ అవుతూనే ఉన్నాయి. ప్రజెంట్గా స్టార్ట్ అయిన లీక్స్ అనేవి 6.55 ఇంచెస్ వరకు ఇది 90Hz రిఫ్రెష్ రేట్తో AMOLED స్క్రీన్తో వస్తుంది, బెజల్లెస్ డిస్ప్లేతో వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ బెజల్లెస్గా ఉంటుంది అనమాట ఫోను, మిడిల్లో పంచ్ హోల్తో ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ఫోన్ అయితే చాలా హైప్ వస్తుంది. కాకపోతే దీంట్లో వాడుతున్న ప్రాసెసర్ మాత్రం Qualcomm Snapdragon 7 Gen 1 ప్రాసెసర్ రీసెంట్గా లాంచ్ అయింది కదా, 7 సిరీస్ ప్రాసెసర్తోనే ఈ ఫోన్ లాంచ్ అవుతుందని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. మరి చూడాలి ఏ ప్రాసెసర్తో వస్తుందని మాత్రం సూన్ తెలుస్తుంది. మేబీ ఇది ఆగస్ట్ మంత్లోనే మన ఇండియాలోనూ గ్లోబల్గా లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఈరోజే WWDC తీసుకురాబోతుంది. సో దీంట్లో ఏమి కీ హైలైట్స్ అంటే iOS 16 అయితే ఈరోజు అఫీషియల్గా వీళ్ళు అనౌన్స్ చేస్తారు. అండ్ బీటా ప్రోగ్రామ్ను కూడా వీళ్ళు అనౌన్స్ చేస్తారనమాట. అండ్ దీంతో పాటు ఈ M2ని కూడా తీసుకురావచ్చు. చిప్ M1 బాగా సక్సెస్ కదా, సో దాని తర్వాత M2ని తీసుకొస్తారు. అండ్ దీంతో రాబోతున్న కొన్ని మ్యాక్బుక్స్ కూడా వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఈరోజే ఈవెంట్, రేపు మనం టెక్న్యూస్లో మళ్ళీ మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ సూన్ చైనాలో ఐక్యూ 10 సిరీస్ని ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళు కొంచెం ఫాస్ట్గా ఉన్నారు, చాలా ఫాస్ట్ అనిపిస్తుంది ఈ మధ్య వీళ్ళతో. వీళ్ళు ఐక్యూ 10 సిరీస్ని అయితే లాంచ్ చేయొచ్చు. ఐక్యూ 10 ప్రోలో మాత్రం వీళ్ళు 200 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఫోన్ లాంచ్ చేయొచ్చు అనమాట. చాలా పెద్ద నెంబర్ అని చెప్పాలి. ఇది రియల్ లైఫ్లో ఎంత ఫాస్ట్ ఉంటుందని మాత్రం మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫ్యూచర్లో ఇలా పెట్టడం తీయడం, ఇలా పెట్టడం తీయడం, ఇలా పెట్టడం తీయడం, ఇలాగే ఉంటుందేమో మరి ఫ్యూచర్ మొత్తం కూడా చూడాలి. ఛార్జింగ్ అయిపోగానే కూర్చడమే, తగ్గేదే లేదు, మళ్ళీ తీయడమే అన్నీ ఫుల్ అయిపోద్ది అనమాట. అలాంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దీని మీద మీ ఒపీనియన్, ఎంత ఫాస్ట్ మరీ అవసరమా బుజ్జా అని మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో రాయండి. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో జూన్ 8న మన ఇండియాలో ఒప్పో K10 5Gని లాంచ్ చేయొచ్చు. అండ్ ఇది వాళ్ళకి సంబంధించిన A77 5G, లేదంటే రియల్మీ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన రియల్మీ నార్జో 50 5G, ఈ రెండు ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీబ్రాండ్ చేస్తున్నారు. జస్ట్ సేమ్ స్పెసిఫికేషన్స్, పేరు మార్చి వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. సో సేమ్ అవే స్పెసిఫికేషన్స్, 1-2 ఏమైనా అటు ఇటు మార్చొచ్చేమో కానీ పేర్లు లాంటివి. సో ఆల్మోస్ట్ అవే ఫీచర్స్తో వీళ్ళు లాంచ్ చేయొచ్చు. అరౌండ్ 15,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్లో ఒక కొత్త ఫీచర్ అయితే ప్రజెంట్గా వాట్సాప్ బీటా ఇన్ఫో ఛానల్ చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే డబుల్ ఓటీపీ ప్రొడక్షన్ అయితే వీళ్ళు ఇవ్వబోతున్నారు. సో ఇది ఏ పర్పస్ కోసం డబుల్ ఓటీపీ అడుగుతున్నారనేది మాత్రం నేను 2 రకాలుగా అనుకుంటున్నాను. ఒకటి సెక్యూరిటీని పెంచడం కోసం, రెండోది సెకండ్ డివైస్లో లాగిన్ అయ్యేటప్పుడు డబుల్ ఓటీపీని వీళ్ళు ఇస్తున్నారేమో అనుకుంటున్నాను. ఇక్కడ స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది చూడండి మీకు
మీకు ఒకసారి ఓటీపీ కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీ కొడితేనే మీకు వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, సెక్యూరిటీని వీళ్ళు పెంచే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఈరోజు యాప్ ఆఫ్ జీలో మీకు ఒక మై డైరీ ప్రో అని ఒక డైరీ అప్లికేషన్ ఉంది. మీకు సంబంధించిన డైలీ డీటెయిల్స్ మొత్తం కూడా దాంట్లో రాసుకోవచ్చు, కలర్ఫుల్గా రాసుకోవచ్చు, రకరకాలుగా దాంట్లో డిఫరెంట్ చాప్టర్స్ లాగా యాడ్ చేసుకోవచ్చు. మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది డైరీ యాప్. 400 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. దయచేసి మన ఛానల్ సంబంధించిన షార్ట్స్ కూడా ఫాలో అవుతుండండి. అండ్ ఇవాళ నుంచి మాత్రం వీడియోస్ కొంచెం కంటిన్యూస్గానే తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తుంటాను. దిస్ ఈస్ రవి సైనింగ్ ఆఫ్. జై హింద్.